నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, మా స్తుతి పాత్రుడా మా యేసయ్యా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడును గాక. గడిచిన మొదటి తారీఖు నాడు ఈ నెలలో దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి వాగ్దాన సందేశాన్ని మనము వినడం జరిగింది. ఆ రోజు చాలామంది బిడ్డలు మీలో దైవ సన్నిధిలోనికి వచ్చి ఆ మొదటి తారీఖు నాడు ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుని స్తుతించి ఆ వాగ్దాన సందేశాన్ని వినడం జరిగింది. మీలో చాలామంది రాలేకపోయారు. అయినను ఆ వర్తమానము మీ కొరకు భద్రంగా మన యొక్క ఛానల్లో JCGT మినిస్ట్రీస్ అని చెప్పి మీ యొక్క మొబైల్లో గనక మీరు యూట్యూబ్కి వెళ్ళి కొడితే అందులో ఆ వర్తమానం మీకు దొరుకుతుంది. మొదటి భాగం రాని వాళ్ళు విని మీరు దీవించబడవచ్చని తెలియచేస్తూ ఉన్నాను. ఈ నెల ప్రభు మనలను ప్రేమించి ఈ జూలై మాసానికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరొకసారి మనం చదువుకుందాం. వాక్యములో నుండి ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. చాలు, అందరూ నా వెనకాల ఈ మాట పలకడానికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో చెప్పండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. మరలా ఈ మాట నా వెనకాల చెప్పండి. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ జూలై మాసానికి మరొక్కసారి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము సంవత్సరానికి ఎక్కడున్నాము అనంటే మధ్యలో ఉన్నాం. సంవత్సరానికి ఎక్కడున్నాం? ఈ 2025లో ఆల్రెడీ 6 మాసాలు గడిచిపోయాయి. 7వ నెల 6వ తారీఖు మొదటి ఆదివారం. ఎక్కడున్నాం మనము? దైవ సన్నిధిలోనే ఉన్నాము. అలాగే సంవత్సరానికి మధ్యలో ఉన్నాం. హల్లెలూయా. ఈ సంవత్సరానికి మధ్యలో ఉన్నటువంటి మనతో ఈ జూలై మాసానికి ప్రతి నెలకి దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానమునిచ్చి ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నారు. వాగ్దానం అంటే మనందరికీ తెలిసిందే. వాగ్దానం అనగా ఏమిటి చెప్పండి? దేవుని మాట, దేవుడు చేసేటువంటి ప్రమాణం. మనుషులుగా ఒకవేళ మనము వాగ్దానాలు ఇస్తూ ఉంటాం, వాగ్దానాలు చేస్తూ ఉంటాం. ఆయా సందర్భాల్లో ఎలక్షన్ టైంలో కూడా రాజకీయ నాయకులు కూడా చెప్పండి ఏమిస్తూ ఉంటారు? వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ ఒకవేళ వాళ్ళు ఇచ్చి తప్పొచ్చేమో, ఒకవేళ వాళ్ళు ఇచ్చి నెరవేర్చకపోవచ్చేమో.
కానీ ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం వాగ్దానము చేసిన వాడు, నమ్మదగినవాడు, మాట తప్పనివాడు. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు మాత్రం మన మాటలు గతించిపోవచ్చేమో, కానీ దేవుని మాటలు అలా ఉండవు. ఖచ్చితంగా ఆ వాగ్దానం మన జీవితాల్లో ప్రభు నెరవేరుస్తారు. అయితే మనం ఏం చేయాలి? వాగ్దానం నెరవేరడానికి ఒకటి, ఆ వాగ్దానమును మనము విశ్వాసముతో స్వతంత్రించుకోవాలి. రెండు, ఆ వాగ్దానమును ఎత్తిపట్టి మనము ప్రార్థన చెయ్యాలి. మూడు, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా బైబిల్లో భక్తులకి ఇవ్వబడిన వాగ్దానములు మాత్రమే కాదు. ఇప్పుడు ఈ వాగ్దానము దేవుడు ఎవరికి ఇచ్చిన వాగ్దానము? అబ్రహాముకి ఇచ్చినది. ఇది అబ్రహాముకి మాత్రమే సొంతము కాదు. మనం కూడా వాక్యాన్ని చదువుతున్నాం గనక, మనం కూడా వాక్యమును విశ్వసిస్తున్నాం గనక, విశ్వసించిన వారందరి జీవితాల్లో వాగ్దానములను దేవుడు నెరవేరుస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దాన సందేశాన్ని చాలా త్వరగా రెండవ భాగంగా నేను చెప్పాలని నేను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. మొదటి భాగాన్ని చాలా క్లుప్తంగా, చాలా టూకీగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళతాను. వాగ్దానం గురించినటువంటి కొన్ని విషయాలు నేను ఆ రోజు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మరలా వాటిని నేను జ్ఞాపకం చేయడం లేదు. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, అత్యధికముగా నిన్ను అభివృద్ధి పొందిస్తాను. ఏం చేస్తారట? అత్యధికంగా మనలను అభివృద్ధి పొందిస్తారట. ఈ వాగ్దానము ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు మాత్రమే కాకుండా ఈరోజు మనందరికీ ఈ వాగ్దానము వర్తిస్తుంది అనేటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలి. అభివృద్ధి అనేటువంటిది అందరూ కోరుకుంటారు, అభివృద్ధిని అందరూ ఆశిస్తారు. మాకెవరికి ఎటువంటి అభివృద్ధి వద్దండి, మాకు ఎటువంటి మరి సంక్షేమం అనేటువంటిది మాకు అవసరం లేదు అనేవాళ్ళు ఎవరు ఉండరు. అది ఏ రంగమైనా అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి వ్యవస్థ అయినా ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటిది ఏమిటి అని అంటే, ఏమి చెందాలని. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమవ్వాలి? వయసులో ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. చదువుల్లో ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఉద్యోగం ఒకవేళ చేస్తుంటే ఉద్యోగంలో కూడా ఏమవ్వాలి? 1 by 1 స్టెప్ మీద స్టెప్ చక్కగా ప్రమోషన్లతో ముందుకు పై స్థాయికి వెళ్ళాలి కదా. ఇలాగున అది వ్యవసాయ రంగమా, అది వ్యాపార రంగమా, అది ప్రియమైన దేవుని బిడ్డలారా వాణిజ్య రంగమా, అది రాజకీయ రంగమా, అది వైద్య రంగమా, విద్యారంగమా, ఏ రంగమైనా ఏ వ్యక్తి అయినా దేనిని ఆశపడతాడు, దేనిని కోరుకుంటాడు అని అంటే గనక అభివృద్ధిని మనిషి ఆశపడతాడు. మనిషి ఆశపడమే కాదు, అది ఎవరి ఉద్దేశం, అది ఎవరి తలంపు అని అంటే దేవుని యొక్క ఉద్దేశం కూడా. ఆదాము అవ్వలను దేవుడు చేసినప్పుడు వారితో మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. అంటే దేవుని ఉద్దేశం అది. మనం ఫలించాలని, అభివృద్ధి చెందాలని మనం కోరుకోవడం మాత్రమే కాదు, మన పరలోకపు తండ్రి కోరుకుంటున్నారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, జలప్రళయం తర్వాత కూడా మీరు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు ఎవరితో చెప్పారు? నోవాహుతో దేవుడు చెప్పారు. అలాగే ఇప్పుడు మూడవదిగా మనం ఎవరిని చూస్తున్నాం? అబ్రహాముని. నాలుగవదిగా కూడా పౌలు తన ఆత్మీయ కుమారుడితో మొదటి తిమోతి పత్రిక 4:15లో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అని చెప్పారు. ఏమవ్వాలటండి? ఏమి అందరికీ తేటగా కనబడాలట? నీ దిగజారుడుతనం కాదు, నీ దౌర్భాగ్య స్థితి కాదు, నీ దిక్కుమాలిన స్థితి కాదు. అయ్యా, నా ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి, నీ అభివృద్ధి ఏమవ్వాలి అని అంటే అందరికీ కూడా కొట్టొచ్చినట్లుగా కనబడాలి. హల్లెలూయా. అది అప్పుడు దానిని బట్టి 40వ కీర్తనలో ఉంటుంది కదా, చదవక్కర్లొద్దు కానీ దేవుడు నా పాదములను జిగటగలిగిన దొంగ ఊపులో నుండి నన్ను పైకెత్తి నా పాదములను బండ మీద నిలబెట్టి ఆయనకు స్తోత్ర రూపకు క్రొత్త గీతాన్ని దేవుడు నా నోట ఉంచాడు. అప్పుడు అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు ఏముంచారట? అది
మనం అభివృద్ధి చెందడం ద్వారా, మనము ప్రియమైన దేవుని బిడ్డలారా దీవించబడ్డం ద్వారా, మనం ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి రావడం ద్వారా అనేకులు చూచి, ఇదిగో ఏ దేవుణ్ణైతే వారు నమ్మారో, ఏ దేవునినైతే వారు సేవిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, వారిని దేవుడు ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చారు, ఈ స్థితిలో ప్రభు నిలవబెట్టారని అనేకులు చూచి దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు వారు కూడా నమ్మిక ఉంచేటట్లుగా ఏమండి మనమందరము కూడా చెప్పండి ఏమి చెందాలి అనంటే అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. ఈ 7వ నెలకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, 6 వాగ్దానాలు దేవుడిచ్చాడు గడిచిన దినములలో. మరలా అవన్నీ కూడా నేను ఇప్పుడు జ్ఞాపకం చేయట్లేదు, కానీ మర్చిపోకండి, ఈ 7వ నెలలో మనలను అభివృద్ధి పదంలో ఆయన నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈ మొదటి పార్ట్లో, ఈ మొదటి భాగంలో నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. అదేమిటి అని అంటే, ఏమండి మరి దేవుని యొక్క అభివృద్ధి, దేవుడు మన జీవితాల్లో కలిగించేటువంటి ఆ అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది? పరిశుద్ధ గ్రంథములో నుండి 7 రకాల అభివృద్ధులను గురించి నేను ఏమండి గడిచిన 1వ తారీఖు నాడు వాగ్దాన సందేశంలో జ్ఞాపకం చేయటం జరిగింది. ఇప్పుడు నేను వివరించట్లేదు, కానీ వాటిని జ్ఞాపకం చేస్తాను. 7 రకాలుగా మనలను దేవుడు అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా వంశాభివృద్ధి. మొదటి అభివృద్ధి ఏంటి చెప్పండి? అంటే మన వంశం, మన పిల్లల తరములు అభివృద్ధి చెందాలి. చూడండి, కొంతమందికి ఎంత డబ్బులు ఉన్నా, ఏమండి ఎంత మేడలు కట్టినా, ఎన్ని బిల్డింగులు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, పిల్లలు లేరు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటారు? ఆ వ్యక్తిని సమాజం ఏమంటుందండి? గొడ్డుమూతోడు లేకపోతే గొడ్డుమూతురాలు అని అంటారు. చూడండి ఈజీగా. అబ్రహాము కూడా సందర్భంలో ఏమన్నాడంటే, ఎంత ఉంటే ఏంటి ప్రభువా, ఏమన్నాడు? వారసుడు లేడు కదా, ఈ ఆస్తి అంతటికి ఎవరు వారసుడు అయ్యేలాగా ఉన్నాడు? ఎలియాజరు. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భఫలము దేవుడిచ్చేటువంటి కదా. ఈరోజు చాలామంది కుటుంబాల్లో కూడా ఆ పరిస్థితులు లేకుండా, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆడబిడ్డనిచ్చినా మగబిడ్డనిచ్చినా మరలా ఆ బిడ్డను బట్టి, ఏమండి ఆ బిడ్డ ఎదిగి, ఆ బిడ్డ పెళ్లి చేసుకుని, ఆ బిడ్డ పిల్లలను ఏమండి కానీ మరలా అలాగ అంటే ఏమవుతుందన్నమాట? ఎవరో అంటున్నారు, మా వంశవృక్షానికి ఇదిగోండి ఈయనేనండి మా తాతయ్య గారు, ఇదే పాస్టమ్ గారు వాళ్ళ తాతయ్య గారు అనమాట. మా మావయ్య గారు ఎప్పుడు అంటూ ఉంటారు, మా వంశవృక్షం అల్లవరపు అబ్రహాం గారు ఎక్కడున్నారు రావాలి అంటారు ప్రతి క్రిస్మస్కి అనమాట. అంటే ఆ వంశాన్ని అంతటికీ కూడా చెప్పండి ఆయన ఎలా ఉన్నాడు అనమాట? ఓ వృక్షంలా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని కుటుంబాలు అలా దీవించబడతా ఉంటాయి. కొంతమంది ఏమంటారో తెలుసండి, మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మొత్తం వాళ్ళందరినీ లెక్కెట్టుకుంటే మేమే ఉంటామండి. ఎంతమంది? ఓ 100 మంది. ఈడ్చి కొడితే ఒక 10 మంది కూడా లేని పరిస్థితి కొన్ని చోట్ల ఉంటుంది. 100 మంది అలా మేమందరం ఏమంటే గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటే ఎవరిని పిలవక్కర్లొద్దు, ఎవరు వస్తే చాలు. ఓ రకంగా నన్ను అడిగితే వాళ్ళు ఉంటే సరిపోద్ది, ఒక కూటమి పెట్టేయచ్చు. స్తోత్రం చెప్పరే? మీకు లేదా అలాంటిది? అయితే అడగండి. వంశాభివృద్ధి. ఏ అభివృద్ధి చెప్పండి? దేవుడు మంత్రసానులకు ఏం కలగజేశాడట? దేవునికి భయపడిన కారణం చేత వంశాభివృద్ధి. ఈరోజు కొన్ని కుటుంబాలు వంశాభివృద్ధి చెందలేక పోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఒకవేళ వాళ్ళు దేవునికి భయపడలేదేమో. దేవునికి భయపడితే దేవుడు కలగజేసే అభివృద్ధిలో మొదటి రకం ఏమిటి చెప్పండి? వంశాభివృద్ధి. 2 ఆర్థిక అభివృద్ధి. రెండవది అది ఇస్సాకుకు దేవుడిచ్చాడు. 3వది క్షేమాభివృద్ధి, అది బోయాజుకు దేవుడిచ్చాడు. 4వది బలాభివృద్ధి. ఎవరికది? శక్తి హీనులకు, బలహీనులైనటువంటి వారికి బలాభివృద్ధిని దేవుడు కలగజేస్తారు. 5వది జ్ఞానాభివృద్ధి. మా పిల్లలకి జ్ఞానం తక్కువైపోయిందండి, తిరమ్మాలోళ్ళ ఉంటున్నాడండి. కొంతమంది పిల్లలకి కూడా అలాగంటారు, ఏ తిరమ్మాలదానా, అలా కేకేసే విధానం. ఏమంటే నువ్వు తిరమ్మాలదాన్నా అని కేకేసే అంతవరకు కూడా వాళ్ళు ఎలాగుంటారు? ఇక అలాగే ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి ప్రియమైన దేవుని బిడ్డలారు వచనములు కాదు. ఏమంటే బైబిల్ చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఏం చేయాలట? వాళ్ళని బట్టి నువ్వు అడగాలి దేవుడి సన్నిధిలో. అంతేగాని వాళ్ళు తిట్టి ఎత్తిపోయడం కాదు. అదే నీకు తెలిసేమో. అందులోనే కొంతమంది అండి తిట్టడంలో PhD చేసిన పరిస్థితి ఉంటుంది. ఏంటి ఇంట్లో వాళ్ళైనా ఈదులో వాళ్ళనైనా వాళ్ళకి ఏమి లేకపోయినా కానీ అది ఒక అవార్డు ఇవ్వచ్చు అనమాట. ఇక ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాట పాడకపోయినా, ప్రార్థన చేయకపోయినా, మందిరాలు రానకపోయినా, ఏం చేయకపోయినా పర్లేదు, కానీ అది ఒకటి ఇచ్చేయచ్చు అనమాట, అవార్డు, డిగ్రీ.
అందరినీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారికి ఎత్తి పడేయడానికి. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము అలాగున ఏమండి మన పిల్లల్ని కానీ మరొకళ్ళని కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళను ఏమండి అశుభం వాళ్ళతో మాట్లాడడం కాదు, కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే మన పిల్లలు ఎంత తింగరోళ్ళైనా ఎంత అమాయకులైనా దేవుని జ్ఞానమును వాళ్ళు పొందుకుంటే వాళ్ళు దేశానికి దీవెనకరంగా మారిపోతారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యూదులు ఈరోజు ప్రపంచంలో ఎలా ఉన్నారు చెప్పండి? ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఏదైనా ఈరోజు మన దగ్గరికి కనిపెట్టబడి వచ్చింది అని అంటే అది ఎవరి ద్వారా వచ్చింది అంటే ఆ యూదులకు దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? అంత జ్ఞానం ఇచ్చాడు. ఎప్పుడు మేము అదే ప్రార్థన, మా పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో. కాబట్టి మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేస్తే ఏమండి ఏ అభివృద్ధిని దేవుడు మన పిల్లలకైనా మనకైనా ఇస్తాడు అని అంటే ఎన్నవది? అది 5వది. 6వది ఫలాభివృద్ధి. ఏ అభివృద్ధి? ఫలాభివృద్ధి. ఏమంటే ఫిజికల్గా మాత్రమే కాకుండా, భౌతికంగా కాకుండా, ఆధ్యాత్మికంగా కూడా ఆత్మీయ ఫలములను మనం ఫలిస్తూ ఫలాభివృద్ధిని మనము పొందాలి. 7వది ఏమిటి అని అంటే గనక ఆత్మీయాభివృద్ధి. 7వ అభివృద్ధి ఏంటి చెప్పండి? 7 రకాల అభివృద్ధుల గురించి చెప్పాను నేను. మరి ఎంతమందికి మీకు గుర్తున్నాయో లేదో తెలియదు, కానీ చక్కగా రాసి పెట్టుకున్నారు చాలామంది. తప్పకుండా వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నిశ్చయముగా నా దేవుడు ఈ నెల మనకిచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానములో ఉన్న ఏమంటే ప్రేమ ఈ 7 రకాలైనటువంటి అభివృద్ధులను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఇది ఎన్నవ నెల చెప్పండి? 7వ నెల. కాబట్టి 7 రకాల అభివృద్ధులు దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నారు. ఆఖరి అభివృద్ధి ఏమిటి అని అంటే ఆత్మీయ అభివృద్ధి. ఏ అభివృద్ధి చెప్పండి? కాబట్టి పైనున్న 6 అభివృద్ధులు ఎప్పుడు మన మీదకి వచ్చి మనకు ప్రాప్తిస్తాయి అని అంటే 7వ అభివృద్ధి అయినటువంటి ఆత్మీయ అభివృద్ధి మనము కలిగి ఉన్నప్పుడు. ఏ అభివృద్ధి కలిగి ఉండాలి? కేవలం భౌతిక సంబంధమైన విషయాల మీదే మనసు పెట్టడం కాదు. పెద్ద ఇల్లు కట్టేసుకున్నాను, అట్లకి పెద్ద రంగులు వేసాను, లేకపోతే ఏసీ కొనేసాను, లేకపోతే ఇంకోటి ఏదో చేసేసానని చెప్పి భౌతికంగా ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటే మనము కలిగి ఉన్న వాటిని చూసి మురిసిపోవడం కాదు. భౌతికంగా మనం కలిగి ఉన్న వాటిని బట్టి ఇంకా నాకేంటి, దేవుడేంటి, దేవుడితో ఏమండి లేక సహవాసంతో మందిరంతో పాస్టర్ గారితో నాకు పని ఏంటిలే అని అనుకునేటువంటి పరిస్థితిలో కాదు. భౌతికమైనటువంటి విషయాల పట్ల మాత్రమే మనము శ్రద్ధ పెట్టడం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా విషయాల మీద మనము మనసు ఉంచాలి. ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందితే నా దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాలలో ఆల్రెడీ ఆ మాట చదివించాను కదా మీకు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ నువ్వు వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలి అని గాయు గురించి యోహాను ప్రార్థన చేశారు. కాబట్టి ఒక వ్యక్తి స్పిరిచువల్గా అభివృద్ధి చెందితే, వింటున్నారా నా మాటలు? ఒక వ్యక్తి ఆత్మలో వర్ధిల్లితే నా దేవుడు అన్ని కోణాలలో నుండి అన్ని రంగాలలో అన్ని వైపులుగా నిన్ను నీ బిడ్డలను నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయును గాక. ఎప్పుడది జరుగుతుంది? ఆత్మలో ఏమవ్వాలి? ఆత్మలో దిగజారిపోయి, ప్రార్థనలో చల్లారిపోయి, సహవాసానికి దూరం అయ్యి, ఏడాదికోసారి, నెలకోసారి, వారానికోసారి అలాగేదో ముఖం చూపిస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిన స్థితికి వెళ్ళిపోతే మనం ఏ విషయంలో వర్ధిల్లలేం. మొదట ఆత్మలో, మొదట స్పిరిచువల్గా నేను వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా నేను బలపరచబడాలి, ఆధ్యాత్మికంగా నేను ఉజ్జీవించబడాలి, ఆధ్యాత్మికంగా మరొక మెట్టు నేను ఎక్కాలి అనే ఆశ, ఆ తపన కలిగి ఉంటే నా దేవుడు నిన్నైనా నీ బిడ్డలనైనా నీ కుటుంబాన్నైనా నువ్వు చేసే వ్యాపారాన్నైనా ఉద్యోగాన్నైనా ఏ విషయంలోనైనా ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఏం చేస్తాడు అని అంటే అత్యధికముగా చెప్పండి అన్నమాట. అయితే వినాలి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే పాస్టర్ గారు నిజమేనండి మీరు చెప్పినట్లుగా నేను కూడానండి బాబు ఆత్మలో వర్ధిల్లిపోవాలని, ఆత్మలో వర్ధిల్లిపోయి అన్ని విషయాల్లో వర్ధిల్లిపోవాలని చెప్పి నేను చాలా ఆశపడుతున్నాను. కానండి కొన్ని పరిస్థితులు నాకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఏమంటే అందుచేత ఆత్మీయంగా నేనేం చేయలేకపోతా ఉన్నాను అని అంటే వర్ధిల్లలేకపోతున్నాను చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ యొక్క భాగంలో నేను చెప్పేటువంటిది ఏమిటి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటిగా 7 రకముల అభివృద్ధిని గురించి చూసాం. అలాగే ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మీయంగా అభివృద్ధి చెందకపోవడానికి అభివృద్ధికి ఆటంకాలు ఏంటి?
అభివృద్ధికి ఆటంకాలు ఏంటి అనేది నేను ప్రారంభించాను. అయితే జనరల్గా కొన్ని విషయాలు ఆ రోజు జ్ఞాపకం చేశాను. కొంతమంది ఈరోజు ఆత్మీయంగా వర్ధిల్లలేకపోవడానికి గల కారణం ఏంటనంటే, మొదటిది ఏమిటి అనంటే అనారోగ్య పరిస్థితులను బట్టి ఈరోజు చాలామంది ఏమవ్వలేకపోతున్నారు, వర్ధిల్లలేకపోతున్నారు. అందుకనే కదా ఏమండి, ఈ బలహీనతే గనక లేకపోతే, ఈ రోగమే గనక నాకు లేకపోతే నేను దేవుళ్ళో ఇంకా ఏమైపోదును, ముందుకెళ్ళిపోదునని చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే ఈరోజు నీ అభివృద్ధికి ఆటంకం ఏమనుకుంటున్నావు, అనారోగ్యం అనుకుంటున్నావు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఆర్థిక ఇబ్బందులు. ఏ ఇబ్బందులు? ఆర్థిక పరిస్థితులు సరిగా లేవుగానండి, లేకపోతేనా నేను దేవునిలో చాలా ముందుండేదాన్ని, నేను దేవుళ్ళో ఇంకా ముందుకెళ్ళిపోదాన్ని అనుకుంటున్నారు ఈరోజు చాలామంది. మరికొంతమంది ఏమనుకుంటున్నారనంటే ఆర్థికంగా మాత్రమే కాకుండా ఏమండి కుటుంబంలో ఉన్న సమస్యలు, ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి నేను దేవునిలో ఏమవ్వలేకపోతున్నాను, ముందుకెళ్ళలేకపోతున్నా. మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుందండి, అంతమంది పాడుతున్నప్పుడు నిలబడి నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, పరలోకంలో కూడా అదే కదా చేసేది, నేను ఆ పరిస్థితి ఎందుకు నేను కోల్పోతున్నాను. అంతమంది చక్కగా పరిచర్య చేసి పరిచర్య కొరకు పరుగులు ఎడతా ఉంటుంటే చూస్తున్నాను కళ్ళు ఏమండి పెద్దగా చేసుకుని, కానీ ఒక గిన్నె కూడా తోమలేకపోతున్నాను, ఓ చీపురు కూడా పట్టుకోలేకపోతున్నాను, కనీసం నేను కూర్చున్న కుర్చీ తీసి ఇంకో కుర్చీలో కూడా పెట్టలేకపోతా ఉన్నాను. ఏమిటి ఇదిగో ఈ యొక్క పరిస్థితి, ఈ అనారోగ్యం, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ కుటుంబ సమస్యలు ఏమండి, వీటిని బట్టి నా మనస్సు ఏమండి నెమ్మదిని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, ఆత్మీయంగా దేవునిలో నేనేమవ్వలేకపోతున్నాను, అభివృద్ధి చెందలేకపోతున్నాను, ముందుకు సాగలేకపోతున్నాను అని సాకులు చెప్పేవాళ్ళు చాలామంది మీలో కూడా ఉన్నారు ఇక్కడ. కానీ నేనేమంటానంటే మనము అభివృద్ధికి చెందడానికి ఏమండి ఇవేమీ పెద్ద ఆటంకాలు అయితే ఏమీ కాదు, పెద్ద ఆటంకాలు ఏమీ కాదు. అందుకని మనము ఎప్పుడూ కూడా మన బలహీనతల వైపు కానీ ఏమంటే మన కుటుంబంలో ఎదురవుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను గురించి కానీ ఏమండి అలాగే ఆ కుటుంబంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి కానీ మనము చింతించడానికి ఏమీ వీలు లేదు. ఒక మాట చెప్పనివ్వండి, మనము ఈ పరిస్థితుల వైపు చూచినంతసేపు ఆత్మీయంగా మనం ఏమవ్వలేము, అభివృద్ధి చెందలేం. కాబట్టి మనము ఏం చేయాలి, వీటి వైపు చూడకూడదు. మరి వేటి వైపు చూడాలి? ఎబ్రీ పత్రిక 12:1 అదే ఉంది. సులువుగా చిక్కులు పెట్టే, ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టేవి, వాటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు? అది యేసు వైపు చూస్తే చెప్పండి ఆత్మీయంగా మనం ఏం చేయగలుగుతాం, అడుగులు ముందుకు వేసుకుని సాగగలుగుతాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు చాలామంది పరిస్థితులను చూస్తూ ఉన్నారు, ఏమంటే మీకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులను గురించి చూస్తూ ఉన్నారు. చూడకండి, ప్రభు వైపు చూడండి. విశ్వాసమునకు కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము గాక. ఇవి జనరల్గా చెప్పినవి, నేను జనరల్గా భౌతికంగా ఉండే పరిస్థితులు వివరించాను. కానీ పరిశుద్ధ గ్రంథములో నుండి కూడా అభివృద్ధికి కలిగే కొన్ని ఆటంకాలు ఉన్నాయి, వివరించను, జస్ట్ అలా జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తాను. ఏమిటవి? ఏమండి మన అభివృద్ధికి కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి, బైబిల్లో నుండి చూద్దాం. నేను జనరల్ విషయాలు చెప్పాను మామూలుగా, కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అని అంటే మన అభివృద్ధికి కలిగే ఆటంకాలలో మొదటి ఆటంకం ఏమిటి అని అంటే మనము చేసినటువంటి పాపములు ఏమండి దాచిపెట్టడం ద్వారా, మనము చేసినటువంటి దోషములు, మనము చేసినటువంటి అతిక్రమములు ఏమండి దాచిపెట్టడం ద్వారా ఏమండి మన అభివృద్ధికి అవి ఏమవుతాయి అని అంటే ఆటంకంగా మారతాయి. మనకు తెలుసు కదా, సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు ఎవడును వర్ధిల్లడు. చాలు, వర్ధిల్లడు. ఎవరు వర్ధిల్లరు? అది చేసినటువంటి దోషములు పాపములు దాచిపెట్టినవాడు. పోయిన ఆదివారం కూడా ప్రభు ఆ మాట టచ్ చేసి ఏమండి ఉన్నారు, మనతో మాట్లాడారు. అంటే చేసినటువంటి దోషాలు, చేసినటువంటి అవిధేయతలు, చేసినటువంటి అతిక్రమాలు ఎవరైతే దాచి పెడతారో నీ ఆత్మీయ లేక నీ భౌతిక, నీ కుటుంబ అభివృద్ధికి అది ఎలా మారిపోద్ది అని అంటే ఒక ఆటంకంగా మారిపోద్ది. అంటే చేసినటువంటి పాపములు ఏం చేయకూడదు, దాచి పెట్టకూడదు. చెప్పండమ్మా, ఏం చేయకూడదు? మరి ఏం చేయాలి?
ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడు ప్రారంభమవుతుంది నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతమైన, అత్యధికమైనటువంటి అభివృద్ధి. నమ్మిన వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. బైబిల్లో చాలామంది ఉన్నారు. అందరి గురించి చెప్తే మీకు మరలా ఇబ్బంది అవుతుంది కాబట్టి త్వరగా వెళతాను. ఓటీలో చూస్తే అనగా పాత నిబంధనలో ప్రియమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేమిటి అనంటే ఆకాను. ఏ కాను? ఆకాను. ఆకాను ఏం చేశాడు? దొంగతనం చేశాడు. దొంగతనం చేసి ఆ బంగారపు కమ్మి, ఆ వస్త్రము ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేశాడట? దొంగోడు ఏదైనా సరే మరి దోచుకున్నప్పుడు దోచుకున్న దాన్ని ఏం చేస్తాడు? పట్టుకొచ్చి ఇదిగో ఇది కొట్టేశాను, నేను ఈ సెల్ ఫోన్ కొట్టేశాను అని చెప్పి అందరికీ చూపిస్తాడా? ఏం చేస్తాడు? పట్టుకెళ్ళి వీడు కూడా ఏం చేశాడు? డేరాలోని గుడారములో గొయ్యి తీసి ఏం చేశాడట? దాచిపెట్టేశాడట. దాచిపెట్టేస్తే వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఎవరు? యెహోషువ. ఇశ్రాయేలీయులు అందరూ హాయి అనేటువంటి ఒక చిన్న ప్రాంతం, చిన్న పట్టణం అది. వెళితే అక్కడికి వెళ్ళి ఏమయ్యారట? ఓడిపోయి వచ్చారట. ఆ పట్టణం వాళ్ళు మీద ఏం పొందుకోలేకపోయారట? జయం పొందలేకపోయారట. దైవజనుడికి ఇదయింది. ఏంటిది? చిన్న పట్టణం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? హాయి పట్టణంలో ఎంతమంది ఉన్నారు ప్రజలు? 3,000 మంది. ఎన్ని వేల మంది? 3,000 మంది. వీళ్ళ ఎక్కువ. 3,000 మందిని ఏం చేయలేకపోయారు. ఏంటి ఈరోజు అపజయం? ఏంటి ఈరోజు ఈ పరిస్థితికి కారణం? నెత్తి నోరు కొట్టుకుని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడట, శపితమైనటువంటి దానిలో నుండి మీలో, మీ బ్యాచ్లో ఎవడో ఒకడు ఏం చేశాడు? కొట్టేశాడు. కొట్టేసి జాగ్రత్తగా ఏం చేశాడు? దాచేశాడు, కవర్ చేశాడు, ఏమీ లేదని. అది ముందు దాన్ని బయటకు తీయండి, దాన్ని ఒప్పుకుంటేనే కానీ మీకేం కలగదనమాట. కొన్నిసార్లు మనం గ్రహించాలి. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏంటి అసలు, ఎందుకు ఇలాగా, ఎక్కడ, ఏ విషయంలో నేను ఎక్కడైనా తప్పిపోయానా, జారిపోయానా, దేవునికి దూరం అయిపోయానా అనే ఆత్మ పరిశీలన అనేటువంటిది ఒక ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అది ఖచ్చితంగా ఆ పరీక్ష చేసుకోవలసినటువంటిది. హల్లెలూయా. ఉదాహరణకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది. వచ్చి వెంటనే తగ్గిపోతే పర్వాలేదు, వస్తుంది. చెప్పండి, ఏమవుతుంది? తగ్గుతుంది, వస్తుంది. మింగుతున్నావు కానీ ఇది అవ్వట్లేదు, తగ్గినట్టు తగ్గుతుంది, మరలా వస్తుంది. అలా 4-5 రోజులు చూసేటప్పటికి అప్పుడు ఏమైందనమాట, డాక్టర్ గారు చెప్పారమ్మా, ఇంకా ఎన్నని మింగుతావు, ఓసారి ఏం చేద్దాం, చేయించేద్దాం. ఎందుకంటే వాతావరణం మారింది కాబట్టి కొన్ని వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. అది టైఫాయిడో, అది మలేరియో, అది డెంగ్యూ, ఇంకోటి తెలియాలంటే ఏం చెయ్యాలి? ఉంది కదా. అలాగున ప్రియమైన దేవుని బిడ్డలారు, ఒంట్లో బాగోలేనప్పుడు, శరీరంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఎలాగైతే వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరీక్షలు ఏర్పాటు చేస్తారో అలాగున మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలన్నమాట. దావీదు లాంటి భక్తుడే 139వ కీర్తనలో ఏమన్నాడు? దేవా, నన్ను పరిశోధించుము, పరీక్షించుము, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నాయందు ఏదైనా ఉన్నదేమో చూడు ప్రభువా, దయచేసి అది ఒకవేళ నాకు దాన్ని తెలియచేయి ప్రభువా, నేను నీ దగ్గర సరి చేసుకుంటా. ఎంతమంది ఈరోజు స్వపరీక్ష స్వపరీక్ష చేసుకునేటువంటి ఈరోజు మనము ఈ యొక్క ఆరాధన వర్తమానం అనంతరం మనము ఏమి సమీపించబోతున్నాం, ఎందులో చెయ్యులు వేయబోతున్నాం? ప్రభు బలలో చేతులు వేసే ప్రతి ఒక్కరూ ఏం చేయాలంట? పక్కోళ్ళని పరీక్ష చేయడం కాదు. ఎంతసేపు ఇది అలవాటు అయిపోయిందండి ప్రతి ఒక్కళ్ళకినే. ఎవరిని చూడడం అన్నమాట. ఆవిడ చేస్తుంది ఏంటి, ఈవిడ ఉందేంటి, ఆవిడ అని దేవుడు అంటున్నాడు. ఎవరి సంగతో మనకి అక్కరూ లేదు, ఎవరికి వాడు. అందుకని అక్కడ వాక్యంలో ఉంది, తన్ను తాను. ఏంటంట అంటే నేను నిన్ను తన్నుతానని కాదు అర్థం. ఇలా చెప్తుంటే ఒకడు తన్నుతారా? ఇదేంటంటే మేము దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరానికి వచ్చి తన్నుతారంటారు. అయ్య బాబా, అలాగే అపార్థం చేసుకోకండి. తన్ను తాను అని అంటే అర్థం ఏంటి? నన్ను నేను చెప్పండి, ఏం చేయాలి? విమర్శ చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. అంతేగాని రొట్టె పెట్టారు కదా, వేడివేడిగా ఉంది, కమ్మగా ఉంది. అయ్యగారు అయితే చిన్న ముక్క పెడతాడు, అమ్మగారు అయితే రొట్టె పెట్టేస్తుంది.
ఓ రొట్టెట్టు రసం ఏమంటే ఒక గలాస్ ఇచ్చేస్తే శుభ్రంగా, ఏమంటే పొద్దున్న టిఫిన్ చేయలేదేమో, కొట్టుకుపోద్దేమో. ఏమంటే అది దాని కొరకు కాదండి. మనము అలాగనుకుంటే కొన్ని చర్చిల్లో చెప్పండి ఏం చేస్తూ ఉంటారన్నమాట, అంటెంతారు ఇలాగా నాలుగు ఇలా పెట్టాలి, ఇలాగా రాబోయే రోజులు ఇంకా అలాగేనేమో. మీరు వచ్చి అంటే ఇలాగా అంటించేయడం, అంటే పోసేయడం పైనుంచి, లేకపోతే స్ప్రేతో కొట్టేయడం. అలాంటిది లేదు కదా, దేవుడు ఎంత చక్కగా ఇస్తున్నాడండి. చాలామంది రొట్టు గురించి కూడా మాట్లాడుతున్నారు. అనపర్తుళ్ళు అయితే చాలా బాగుంటుందండి అయ్యగారండి, ఎవరు చేశారండి మొన్నోసారి, చాలా బాగుంటుందండి ఎవరు చేశారు, ఎవరు 10 రొట్టెలు వేసుకురావాలి ఏంటి అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం అదేదో అంటే చక్కగా చేస్తున్నారు ఆ పరిచర్య, దేవుడు వాళ్ళకి అటు కృపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనము ఏదో మనం కడుపు నింపుకోవడానికి మనము అది తినడం లేదు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే ఎవరు కదా. అయితే ఎందుకు చేస్తున్నాము, ఎందుకు ప్రభు బలలో చేతులు వేయాలి అని అంటే, ఏమండి ఆయన శిలువ మరణ పునరుద్ధానములను ఈరోజు వాగ్దానం చూసే ఉంటారు. నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడు. ఈరోజు వాగ్దానం. ఎందుకు ప్రభు బల్ల చేయాలి, ఎందుకు ప్రభు బల్ల ఆచరించాలి, ఎందుకు ప్రభు బల్లలో చేతులు వేయాలి, ఆయన శరీరం తినాలి, రక్తం త్రాగాలి అని అంటే ఆయనను ఏం చేయడానికి. ఇది లేకపోతే మొత్తం ఆయన బలియాగానే మర్చిపోదుమేమో. కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అదే సమయంలో ప్రభు ఇంకా ఒకవేళ ఏదైనా నీకు ఆయాస్కరమైనది నాలో ఉందేమో, మనిషిని కదా, మానవుడు కదా, బలహీనుడు కదా, బలహీనురాలు కదా, కొన్ని ఏమండి సందర్భాల్లో కొన్ని సమయాలలో ఏమండి పడిపోయే పరిస్థితులు అవకాశాలు ఉంటాయి కనుక ప్రభువా దయచేసి నన్ను కనికరించవా, నీ సన్నిధిలో ఇదిగో నా బలహీనతను అవిధేయతను ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభువా, మరొక్కసారి మీ రక్తధారల కిందకు వస్తున్నాను ప్రభువా, నన్ను కడుగు నాయనా, నన్ను శుద్ధి చేయి నాయనా అని ప్రార్థన చేసుకుని పరీక్షించుకుని అప్పుడు మనం ఏం చేయాలంట, అప్పుడు ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అని దేవుని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి ఈ పరిశీలన పరీక్ష అనేది చాలా ఏమంటే అవసరం. ఎప్పుడైతే అది మనం చేసుకుంటూ ఉంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనం ఏం చేయబడతామంటే అభివృద్ధి చెందగలుగుతాం. కాబట్టి చాలామంది లోపాలు బలహీనతలు ఉంటాయి, కవర్ చేస్తారంతే. ఎంతకాలం కవరింగ్ భక్తి మనం చేస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఒప్పేసుకోవాలట. ఆకాను ఏమండి ఆ దొంగిలించినటువంటి ఆ వస్తువుల్ని ఏం చేసి పెట్టాడు, దాచిపెట్టాడు. కాబట్టి ఈరోజు తప్పిదములను దోషములను ఏం చేయకూడదు, మనము దాయకూడదు. ఏమండి ఓటీలో ఆకాను ఉన్నాడు, ఎన్టీలో అనగా నూతన నిబంధనలో 2 భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు చెప్పండి వాళ్ళు? అననీయ సప్పీరా. వాళ్ళు కూడా ఏం చేశారట, ఏమండి పొలమును అమ్మారట. అమ్మి అందులో కొంత ధనమును అసలు రూలుగా మొత్తం పట్టుకొచ్చి అక్కడ పెట్టాలి, అసలు అక్కడ ఉన్న క్రమాన్ని బట్టి. ఎందుకంటే ఆల్రెడీ పెడుతున్నారు, కొత్తగా ఏమీ లేదు, ఇది రూలు ఆల్రెడీ జరుగుతుంది. కానీ వీళ్ళు ఏమండి ఏం చేశారనమాట, కొంత దాచి అని ఉంటుంది అక్కడ, దాచి చూసారా, దాయడం ద్వారా ఓపెన్ అవ్వలేదు. ఒకవేళ దైవజనుడి దగ్గరకు అక్కడికి పాస్టర్ గారు అడిగారు పైపెచ్చు, మరలా చూడండి కొన్నిసార్లు ఎలా ఉంటాయో తెలుసండి, మన దోషాలు మొదట లేదండి అని అంటాం, ఎవరో ఒకరు కదుపుతూ ఉంటారు. అక్కడ కూడా మరలా ఏమండి ఆల్రెడీ చేసి ఏమండి వాళ్ళు కొంత దాచి తప్పు చేశారు. ఏమండి మరలా దైవజనుడు ఏమండి ఇంతేనా మీరు తెస్తా అని అననీయ అని అడిగితే ఏమండి ఇంతే అని చెప్పి ఆయన అన్నాడు. ఏమండి వెంటనే అక్కడికక్కడే ఏమైపోయాడు, చనిపోయాడు. ఆయన మోసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు, సప్పీరమ్మ గారు వచ్చారు. అప్పుడు మరలా అడిగారు పాస్టర్ గారు, అమ్మా ఇంతకేనా మీరు ఈ పొలం నమ్మారు, అవునా అని అంటే వెంటనే అప్పుడు ఏం చేయాలి, ఎవడో పాట పాడేసి పెట్టెట్టుకొచ్చేసి ఎంత కూటం పెట్టేసినప్పుడైనా ఏమి రావాలి ఆవిడికి, మాట్లాడరేమ్మా. కొన్ని మరణ వార్తలు వింటున్నప్పుడు, కొన్ని చూస్తున్నప్పుడు, మన విమానం వచ్చి పడిపోయిందని అంటే అది చూసినప్పుడే కొంచెం ఏమైంది. కొంతమందికి ఏంటో తెలియదు, ఎన్ని చూడనివ్వండి ఏముండదనమాట, పడితే పడినే, వెళ్తే వెళ్ళని, మోసుకెళ్ళని, తీసుకెళ్ళని, కూటం పెడితే పెట్టని అంటే ప్రేమ గ్రహింపు ఉండాలి కదా. అయ్యో ఆల్రెడీ నా భర్త దేవుని సన్నిధిలో చేసినటువంటి ఏమండి దోషము దాచిపెట్టి అబద్ధమాడి ఏం పొందుకున్నాడు. కాబట్టి ఇప్పుడైనా కాస్త కొన్ని కాలాల పాటు నేను బతకాలంటే ఏం చేయాలి, లేదండి బాబు నేను చెప్పానండి బాబు, ఈ ఎండ కదండి, ఆయన ఎండ కదా అలా చేశాడండి, నిజమేనండి కొంత మేము దాచుకున్నామని అంటే
ఆవిడ కూడా ఏమండి ఏమవునమాట, బ్రతుకునేమో కానీ లేదు ఇద్దరేనంట. ఏమండి ఇద్దరేనంట. మీది తినాలి అంటారు చూడండి, అలాగే ఇద్దరు కూడా ఒకటే కాబట్టి రెండే కాబట్టి ఇద్దరు ఏకీభవించారట. దేని కొరకు? పరిశుద్ధాత్మను మోసం చేయడానికి. ఏకీభవించడం ఎందులో ఏకీభవించాలి అని అంటే, ఏమండి మంచి విషయాల ఏమండి పట్ల లేక మంచి కార్యాలు చేయడానికి మనం ఏం చేయాలి? ఏకీభవించాలి కదా. ఇలాంటి కార్యాలు చేయడానికి ఏకీభవించుకోవడం. కొంతమంది చూడండి ఏకీభవిస్తూ ఉంటారు చెడ్డ కార్యాలు చేయడానికి. సామెతల పుస్తకంలో ఉంటుంది, రే ఆడు మనము తల తీసేద్దాం, లేకపోతే వాడిని కొడదాం, వాడిని తిడదాం, వాడిని ఏదో అందాం, వస్తారా అని అంటే కొంతమంది పాదాలు అక్కడికి వెళతా ఉంటాయట. కాబట్టి చెడును ఏమండి చేయడానికో చెడుగును ప్రోత్సహించటానికో ఏకీభవించకూడదు. కానీ మంచి విషయాల పట్ల దేవుని బిడ్డలు ఏకీభవించే ఏక మనసు కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు అననీయ సప్యర్రాలు దాచిపెట్టడం వల్ల కూడా ఏం జరిగింది అని అంటే మరణం పొందుకున్నారు. ఆ సంగతి రియల్గా జరిగింది, మందిరంలోనే జరిగింది. కాబట్టి చూసిన వాళ్ళందరికీ కూడా ఏం కలిగిందంట, అయ్యో బాబాయ్ దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ రోజుకి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దాచిపెట్టడం వలన ఎంత ప్రమాదం జరుగుతుందో ఒక రకంగా చెప్పాలనంటే అననీయ సప్యర్రాలు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరికీ వాళ్ళు ఎలా మారారు అని అంటే ఒక గుణపాఠంగా మారారు. ఎలా మారారు చెప్పండి? ఒక గుణపాఠం. జాగ్రత్త, తస్మాస్ దేవుని దగ్గర కాదు నీ ఆటలు అని ప్రియమైన ఒక హెచ్చరికగా వాళ్ళు మనం మార్చబడ్డారు. కాబట్టి ఎందుకు ఈరోజు అనేకులు అభివృద్ధి పొందలేకపోతున్నారు అని అంటే మొదటిది అభివృద్ధికి కలిగే ఆటంకం చేసినటువంటి దోషములు ఏం చేయడం? దాచిపెట్టడం. రెండవ మాట చెప్తాను, 2వ దినవృత్తాంతములు 24:20. త్వరగా ఇక్కడ కాస్త ఆలోచించాలి కాబట్టి నేను నిలబడ్డాను. మిగిలిన విషయాలు కాస్త త్వరగా మనం చూద్దాం. 24:20. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడైన జకర్యా అనేటువంటి ఒక యాజకుడి మీదకి దేవుని ఆత్మ వచ్చింది. అతడు ప్రజలందరితో ఇలా చెప్తున్నాడు, మీరెందుకు దేవుని యొక్క ఆజ్ఞను మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు. చాలు. దైవజనుడు జకర్యా దేవుని ఆత్మచేత నింపబడి ప్రజలందరితో చెప్తున్నాడట, ఏమని? మీరు వర్ధిల్లరు అంటున్నాడు. ఏమవరు? ఇదేంటి అసలు ఏమనాలి దైవజనుడు? సేవకుడు ఏం చెప్పాలి? దేవుడు మిమ్మలను వర్ధిల్ల చేయునుగాక, సియోనులో నుండి నా దేవుడు మిమ్మలను అనే అనాలి. కానీ ఇక్కడ అలా అంటలేదు. ఈయన ఏమంటున్నాడు? మీరు వర్ధిల్లరు అంటున్నాడు. ఒకళ్ళు చూడండి ఒక మాట, నీ బతుకింతే, నీ కర్మింతే, నీ రాతింతే, ఇంకంతే అంటారు చూడండి. అలాగనమాట మీరు వర్ధిల్లరు అంటున్నాడు. ఇదేంటి? దేవునికి తన ప్రజలు వర్ధిల్లడం అంటే ఇష్టమని ఇప్పుడే ఇంతకుముందే కదా చెప్పారు పాస్టర్ గారు మీరు. మనం అభివృద్ధి చెందడం అంటే దేవునికి ఇష్టం. అవును, కరెక్టే, కాదనడం లేదు. మరి ఎందుకని వర్ధిల్లరని ఇక్కడ అంటున్నాడు అని అంటే ఊరకనే కాదు, మీరు యెహోవా ఆజ్ఞలను చెప్పండి ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞలను మీరు మీరుతా ఉన్నారు. దేవుని యొక్క కట్టడలను మీరు అంగీకరించటం లేదు. అందుకని మీరేం అవలేకపోతున్నారు. కాబట్టి రెండవ ఆటంకం ఈరోజు అభివృద్ధికి ఆటంకం చేసిన పాపములు దాచిపెట్టడం అయితే, రెండవది దేవుని ఆజ్ఞను మీరడం. అమ్మా, రెండవ ఆటంకం ఏంటి చెప్పండి? దేవుని ఆజ్ఞను మీరడం. మీరు ఎప్పుడు దేవుని ఆజ్ఞను మీరలేదా? ఎవరుని దేవుని యొక్క ఆజ్ఞను ఏ ఆజ్ఞ కూడా నేను మీరలేదండి అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అంటే ఖచ్చితంగా ఏదో సమయంలో పోనీ బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు మోషే ద్వారా. ఆ 10 ఆజ్ఞలు మాత్రమే కాకుండా యేసు ప్రభుల వారు కూడా నేను క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను అన్నారు. ఏ ఆజ్ఞ? నూతన నిబంధనలో నూతన ఆజ్ఞ ఇచ్చారు ప్రభు. ఏంటది? ఆ ఆజ్ఞ 2 రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ప్రేమించాలి, సేవించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని. పోనీ పాత నిబంధన 10 మనము నెరవేర్చకపోయినా కనీసం నూతన నిబంధనలో ఉన్న 2 ఆజ్ఞలు, దేవునిని ప్రేమించుట, సాటి మనిషిని
ప్రేమ. ఇదైనా చేస్తున్నామా? పొరుగోడంటే మనకి ఎలా ఉంటాడనంటే ఇంకా మేము రావండి, మేము రాము, మీరు వెళ్ళండి, ఇదేంటి మా దగ్గర కూడా నాలాంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి పరిస్థితులు కూడా క్రైస్తవ్యంలో ఉంటా ఉంది. అసలు క్రైస్తవ్యం మనకు నేర్పించినటువంటిది ఏమిటి అని అంటే చెప్పండి, ప్రేమ, క్షమ. దాన్ని బాగా చెప్పారు తల్లిగా. క్యాచ్ చేయాలి దేవుని వాక్యాన్ని, అలాగే ఉండిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమండి, క్రైస్తవ్యం మనకు నేర్పించిందే రెండు. ఏమండి, ప్రేమ చూపడం, చెప్పండి, ఏం చేయడం. ఎలాంటి వాడినైనా అవసరమైతే, వాళ్ళు ఎంతో చేశారు మీకు, మిమ్మల్ని ఏపిచ్చుకు తిన్నారు, కరెక్టే, అయినా కానీ దేవునిని బట్టి వాళ్ళని ఏం చేయగలగాలి? అది మనము క్షమిస్తే మన అపరాధములను దేవుడు ఏం చేస్తాడు? అది నువ్వు క్షమించలేనిది నువ్వెక్కడ పొందుకుంటావు క్షమాపణ? కాబట్టి ఏమండి, ఇతరులను ప్రియమైన దేవుని బిడ్డలారా క్షమించకుండా, ఆ క్షమించే మనసు లేకుండా ఎలా ధైర్యం చేస్తున్నాం బలలో చేయడానికి? అసలు ఒక్క తిని ఏమండి రసం తాగి ఏమండి వెళ్ళిపోతున్నాం అంతే, సమాధానం లేదు. తిరిగి నేను సమాధానం పడిన తర్వాతే ఆ ప్రభు బల్లలోనికి వస్తాననేటువంటి ఆలోచన లేకపోతే ఎలా చెప్పండి? కాబట్టి అభివృద్ధికి కలిగే మొదటి ఆటంకం ఏంటి అని అంటే చేసిన పాపములు దాచిపెట్టడం. రెండవది దేవుని ఆజ్ఞను, ఎన్నోసార్లు దేవుని ఆజ్ఞను మీరమ్మ. విశ్రాంతి దినమును దేవుడు ఎలాగ ఆచరించమన్నాడు? పరిశుద్ధముగా ఆచరించమన్నాడు. ఏమండి, ఈరోజు ఎంతమంది దేవుని యొక్క సన్నిధిని ప్రతి ఆదివారము, ఏమండి పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, దేవుడు మనలను ఆశీర్వదించే దినము, పరిశుద్ధపరిచే దినం, ఎంతమంది మీరుతున్నారు? ఈరోజు ఆదివారం పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారండి చాలామంది. ప్రపంచమే ప్రియమైన దేవుడు సెలవు దినంగా ప్రకటిస్తే ఏమండి కొంతమంది అయితే అందులోంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు. ఏమండి, దేవుని కృపను బట్టి మన సహోదరులు కూడా ఏమండి కనీసం ప్రతి ఆదివారమైనా నేను సరిగా మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, నెలలో మొదటి ఆదివారమైనా ఆయన సన్నిధిలో సంపూర్ణంగా గడపాలని షాపుకు సెలవు పెట్టుకుని దైవ సన్నిధికి వచ్చేటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ మరి అవకాశం ఉండి కూడా వాళ్ళు ఏదో పోరాటంలో చిక్కుకుని బయటకు రాలేక, వాళ్ళు ఎప్పుడు మనం బయటకు వద్దాం, ఏదైనా సొంత వ్యాపారం పెట్టుకుని ఏదైనా సొంతంగా పని చేసుకుంటే ఈ గొడవ ఉండదు, చక్కగా వచ్చేద్దాం అనుకుంటుంటే మరి ఉన్నవాళ్ళ సంగతి ఏంటి? అవకాశం దేవుడు ఇచ్చినప్పటికీ కూడా, ఆరోగ్యం దేవుడు ఇచ్చినప్పటికీ కూడా, అదే రోజు నీకు ఏదో పెళ్ళో ఏమండి దినమో తద్దినమో ఏదో వస్తూ ఉందే, పరిగెట్టుకుపోతున్నాం అక్కడికి. అంటే దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నట్లు? అది ఆజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చే వెంటనే వచ్చేస్తుంది అనుకోకండి. వెంటనే దేవుడు ఏదో మన మీద బాంబేసి మనం లేపేస్తాడని కాదు. ఆత్మీయంగా ఏమండి మనం ఏమైపోతూ ఉంటాం అన్నమాట, బలహీనం అయిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు దేవుని యొక్క ఆజ్ఞలను మనం మీరుతున్నాం. అలా మీరడం వలన మన అభివృద్ధికి అది ఏమవుతుందన్నమాట, ఆటంకంగా మారుతుంది. అభివృద్ధికి మొదటి ఆటంకం చేసిన పాపాలు దాచిపెట్టడం అంటే, రెండవది దేవుని ఆజ్ఞలను మేరడం అయితే, మూడవది కూడా చెప్పి నేను ముగింపుకు తీసుకుని వస్తాను. కీర్తనలు ఈరోజు చదువుకున్నాం కదా, తెరవండి ఒకసారి 28వ కీర్తన స్పీడ్గా 5వ చరణం. 28:5 యెహోవా కార్యాలను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యాలను లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక ఏం చేస్తారట? నిర్మూలన చేస్తాడు అవసరమైతే. వృద్ధిపరచక. ఏమంటే మూడవ ఆటంకం, అభివృద్ధికి కలిగే మూడవ ఆటంకం ఏమిటి అని అంటే, ఇదన్నీ దేవుని బిడ్డల విషయంలోనే నేను చెప్పేది. అన్యుల గురించి చెప్పిన మాటలు కాదు ఇవి, లోపల ఉన్న వాళ్ళ గురించే. మనకే దేవుడు నాకు అభివృద్ధి లేదండి, వంశాభివృద్ధి లేదండి, బలాభివృద్ధి లేదండి, జ్ఞానాభివృద్ధి లేదు, ఫలాభివృద్ధి లేదంటే ఎలా వస్తుంది? ఇదిగో ఆటంకాలు తొలగించుకోవాలి కదా, ఆటంకాలు తీసేసుకోవాలి కదా. ఈ రోజునాడైనా దేవుని సన్నిధిలో మనలను మనము దిద్దుకోవడానికి దేవుడు ఒక శ్రేష్టమైన సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకని ఈరోజు వర్ధిల్లలేకపోతున్నారు చాలామంది అని అంటే, అభివృద్ధికి గల మూడవ ఆటంకం ఏంటంటే, దేవుని కార్యములను ఏం చేయట్లేదట, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఏమి లక్ష్య పెట్టరు? యెహోవా కార్యాలు. యెహోవా కార్యాలంటే దేవుని కార్యాలు. చెప్పండి అమ్మా, ఏ కార్యాలండి? దేవుని కార్యాలు. అంటే దేవుని కార్యాలను ఏం చేయట్లేదట, లక్ష్య పెట్టట్లేదట. లక్ష్య పెట్టడం అని అంటే చెప్పండి, ఏముంచకపోవడం? మనసు ఉంచకపోవడం. ఏముంచకపోవడం? మనసు ఉంచకపోవడం, దృష్టి ఉంచకపోవడం. ఆయనకి ఏం పని ఉందిలే, వాక్య ధ్యాన కూడికలు అంటాడు,
50 రోజుల ప్రార్థనలు అంటాడు, 30 రోజుల ప్రార్థనలు అంటాడు, ఏముందిలే పెట్టుకుంటాడులే అంటే ఏమి లేనట్టు లెక్క. అంత ఈజీగా తీసి పాడేసి మాట్లాడుతున్నామని అంటే నీకేమి లేదు. మరి నీకే దేని మీద మనసు ఉంటుంది, దేని మీద దృష్టి ఉంటుంది? మరలా నేను చెప్పాల్సిన పని లేదు. ఇక యెహోవా కార్యములను వారు ఏం చేయరు, లక్ష్య పెట్టరు. దేవుని కార్యాల మీద ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన కార్యాల మీద ఏమండి వారి యొక్క దృష్టి ఉండదు, వాళ్ళ యొక్క మనసు ఉండదు. ఎన్నో ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి, ఎన్నో ఆరాధనలు జరుగుతూనే ఉంటాయి, అవన్నీ మనకి కాదులే అనుకుంటారు. అంటే వాళ్ళకి ఏమి లేదనమాట, దృష్టి లేదు. రెండవది అక్కడ ఏమనుందనంటే ఏమండి యెహోవా కార్యాలను లక్ష్య పెట్టరట, ఆయన హస్తకృత్యములను వారు హస్తకృత్యములు అన్నాడు. హస్తకృత్యములు అంటే అర్థం ఏంటి? చేతి పనులు, చేతి పనులు, చేతి పనులు. ఎవరి చేతి పనులు? దేవుని చేతి పనులు. 8వ కీర్తనలో ఉంటుంది కదా, నీ చేతి పని అయినా ఆకాశమును నక్షత్రములను చూడగా నా నరమాత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు అంటాడు కదా. చేతి పనులు, చేతి పనులు. 92వ కీర్తనలో అయ్యా నీ చేతి పనుల వలన నేను సంతోషపడుతున్నాను. ఇలా చాలా చోట్ల ఉంటాయి ఈ మాటలు. అంటే దేవుని కార్యాలు, దేవుని చేతి పనులు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను మనమందరము ఎవరము అనంటే మనమందరము ఆయన చేతి పని అయి ఉన్నాము. నమ్మిన వాళ్ళు చెప్పండి, మనమందరం ఎవరమండి? దేవుని చేతి పని అండి. దేవుడు నిన్ను నన్ను మనలందరిని ఏం చేశాడనమాట, చూడుము నా అరచేతుల మీదనే చెక్కుకున్నాను. దేవుడు మనల్ని ఆయన అరచేతులతో చెక్కుకున్నాడు. ఆయన చేతితో మనల్ని చేశాడు, ఆయన స్వహస్తములతో మనల్ని నిర్మించాడు. మనమందరము దేవుని చేతి పని అయి ఉన్నాము. ఏమంటే ఆయన చేతి పనులను మనము చెప్పండి ఏం చేయాలి, లక్ష్యం ఉంచాలి. కానీ చాలామంది దేవుని ఏమండి చేతి పనుల మీద ఏం పెట్టడం లేదు, లక్ష్య పెట్టట్లేదు, దృష్టి పట్టట్లేదు. అందుకనే వాళ్ళు ఏం చేయపట్టలేదంట, వృద్ధిపరచక. అక్కడ ఉంది కదా, దానిని బట్టే వాళ్ళు ఏమవట్లేదు, కావున ఆయన వారిని వృద్ధిపరచక. ఈరోజు అనేకులు అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం ఏంటనంటే దేవుని కార్యాల మీద, దేవుని చేతి పనుల మీద ఏమి లేదు, దృష్టి లేదు, మనసు లేదు. జాగ్రత్త. అందుకనేనేమో కాబట్టి ఎప్పుడు కూడా దేవుని కార్యాల మీద, దేవుని పనుల మీద మనం ఎప్పుడు దృష్టి పెట్టాలి, మనస్సు పెట్టాలి. అప్పుడు ఆయన దృష్టి మన మీద పడుతుంది. అప్పుడు మనం ఏమవుతాం చెప్పండి, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆటంకాలు ఏమన్నా మనం అధిగమించాలి. ఈ ఆటంకాలు అధిగమించాలి. కొన్ని మాత్రమే చెప్పాను, నేను 3 మాటలు చెప్పాను. మొదటిది, అభివృద్ధికి కలిగే మొదటి ఆటంకం ఏంటి చెప్పండి, చేసిన దోషాలు దాచిపెట్టడం ద్వారా. రెండవది, దేవుని ఆజ్ఞలను మీరడం. మూడవది, దేవుని కార్యాలు, దేవుని చేతి పనుల మీద మనసు లేకపోవడం. నీకు మనసే లేదు, నీకు ఎంతసేపు దేని మీద దృష్టి, దేని మీద మనసు అంటే ఎవరు ఏ కార్యక్రమం చెప్తారా, ఎవరు ఏ ఫంక్షన్ వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు ప్రవహించేద్దామా, ఎప్పుడు బండి కట్టేద్దామా, ఏమండి ఎప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఆలోచన ఉంటుంది. అందుకనే కదా కొలసీ పత్రికలో ఉంది, మీరు ఏమండి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద, ఎందుకంటే మన పౌరసత్వం ఎక్కడుంది, పైన ఉంది, పరలోకంలో. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యం, ఆయన నీతి మనం వెతికి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడితే దేవుడు అన్ని రీతులుగా నిన్ను చెప్పండి ఏం చేస్తాడు అనంటే అభివృద్ధి పదములో ముందుకు నడిపించును గాక. ఈ ఆటంకాలన్నీ మనం ఏం చేయాలి, అధిగమించాలి. చెప్పండి, ఆటంకాలు రావడం సహజం. యేసయ్య చెప్పారు కదా, అభ్యంతరములు వస్తాయి, రావని కాదు. ఎవరి వలన వచ్చాయో ఆ మనుషునికి శ్రమ. జాగ్రత్త. ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. వచ్చినాయి అని కూర్చుంటే కుదరదు, అధిగమించాలా. ఒక అడుగు మనము ముందుకు వెయ్యాలా. ప్రభువు మనకు సహాయము. మాట్లాడండి కాస్త. సిద్ధపడిపోయిన భోజనాలన్నీ రెడీగా ఉన్నాయి, టైం అవ్వలేదు. ప్రార్థన అయిన వెంటనే మనము ఆ కార్యక్రమంలోనికి వెళ్ళి త్వరగా వెళ్ళిపోదాం. మీరు స్పందిస్తూ ఉండాలి, మీరు స్పందిస్తూ ఉండాలి. అప్పుడు మీరు వాక్యాన్ని ఆలోచిస్తున్నట్లు లెక్క. మీరు చక్కగా ఏమంటే టకటగా మాట్లాడి సమాధానం చెప్తే ప్రసంగం బేగా అయిపోద్ది. మీరు ఏం మాట్లాడకుండా అలా ఉన్నారనుకో కొంచెం ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. ఇప్పుడు అభివృద్ధికి ఏమిటి,
ఆటంకాలు చూసాం, మరి అభివృద్ధికి అవసరాలు ఏంటో కూడా చూడాలి కదా. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు వినకపోయినా, నా అంశం పూర్తి చేయకపోతే దేవుడు మళ్ళా ఏమండి చెప్పాను కదా మొత్తం అన్నీ చెప్పమని, ఎందుకు అలాగా వదిలేసామని అంటాడు. కాబట్టి మీరేమనుకున్నా పర్వాలేదు, నేను చెప్పే తీరుతాను. మీరు చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఈ నెల వాగ్దానం మీ జీవితాల్లో మీరు సొంతం చేసుకోండి. అభివృద్ధికి ఆటంకాలే కాదు, అభివృద్ధికి అవసరాలు కూడా ఉన్నాయి. అభివృద్ధికి అవసరాలు, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనంటే మనము కొన్ని వనరులు అవసరం, మనము కొన్ని వనరులు కలిగి ఉండాలి. ఆ వనరులు మనం ఉపయోగించుకుంటే, ఆ అవసరాలు మనం వాడుకుంటే ఖచ్చితంగా మనము అన్ని రీతులుగా ఈ 7వ నెలలో దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం అత్యధికముగా మనము మాట్లాడండి దయచేసి అభివృద్ధి చెందుతాం. నేనేదో అంటే మీరు తర్వాత ఆమెను అనడం కాదు. ఆ వాక్యం, ఆ వాగ్దానం మనం పదే పదే ఉచ్చారణ చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి అభివృద్ధికి కొన్ని అవసరాలు ఉన్నాయి. త్వరగా చెప్తాను, ఇవి కూడా పెద్ద వివరించను కానీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇచ్చినటువంటి వనరులు అన్నమాట, వాటిని మనం వాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు నీరు ఉంది, అది మనకు అవసరమా కాదా? వాడుకుంటున్నారు లేదా? నీరు లేకపోతే మామూలుగా ఉండదు. ట్యాంకులో నీళ్ళు అన్నీ అయిపోయి రావట్లేదు అనుకోండి, మొత్తం పైపులన్నీ కూడా మొత్తం స్టాక్ బంద్ అయిపోయినాయి అంటే ఎలా ఉంటుంది ఇక మామూలుగాని? అయ్యో బాబు అప్పుడు అంటారనమాట, ఏమని అనమాట, అయ్యో బాబు ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ ఏమి లేకపోతే అయ్యో బాబు ఎలాగని తెలిస్తే ముందే పెద్ద పేపా పట్టేసి ఉంచేద్దును కదా. ఇలాగా జరిగింది ఏంటి, 2-3 రోజుల దాకా రావంట పైపులు అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే నీరు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కదా. అలాగే అభివృద్ధి చెందడానికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. వాటిని మనము వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలే కానీ ఏం చేయకూడదు, అది నీటిని ఏం చేయకూడదు, వృధా చేయరాదని అంటాడు. అక్కడే ఈడేం చేస్తూ ఉంటాడు, పైన బోర్డు ఉంటుంది, ట్యాప్ వదిలేస్తారు కింద. చాలా ఇది నీళ్ళని ఇది చేస్తుంటుంటే నాకు చాలా ఇది అయిపోద్దండి అసలు. ఒక రకంగా చెప్పాలండి, ఒక్కో చోట అలా వెళ్తూ ఉంటుంటే పైపులు వదిలేస్తూ ఉంటారు, ఆగి మరీ కట్టేసి వచ్చేస్తూ ఉంటాను నేను, వాళ్ళు ఏమనుకున్నా కానీ. ఎందుకనంటే నీరు ఈరోజు మనకి ఎక్కువైపోయింది కాబట్టి దాని విలువ, నీళ్ళు లేని చోట పాడేయాలి పట్టుకెళ్ళి నిన్ను స్నానం చేయడానికి కానీ తాగడానికి కానీ లేక మట్టపట్ట కొట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డలారు ఎలా ఉంటుందో పరిస్థితి. ఈరోజు అలాగే ఫంక్షన్లకు వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళది తినేది తక్కువ, చేసుకునేది ఎక్కువ, పాడేసేది ఇంకా ఎక్కువ. ఇలా తినేది తక్కువ, ఇలాగెలగెలగలంటారు, కోడికి ఎలికినట్టు పట్టుకెళ్ళి అందులో పాడేస్తారు. జాగ్రత్త, డస్ట్బిన్లో నువ్వు ఎంత అయితే పాడేసేసావో అది అంతటికి ఒక రోజున నువ్వేం చెప్పాలి, ఏం చేసుకుంటారు, అలా ఏం చేసుకుంటారా? కొంతమందికి ఉంటుంది కదా ఆశ ఎక్కువట, తినలేరు. మనిషికి ఎంత తిన్న ఎంత పడుతుంది అసలు ఆలోచన చేయండి. తినగలిగినంతే కదా. జాగ్రత్త, దేనిని కూడా ఏం చేయకూడదు, మాట్లాడండి. మీరు మాట్లాడతలేదంటే వృధా చేసే బ్యాచ్ ఎక్కువ ఉందేమో ఇక్కడ. జాగ్రత్త, ప్రియమైనది, నీళ్ళనైనా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి మీకు కావాల్సినంత పెట్టించుకోండి అంతే. ఇక్కడ మన మందిరాల్లో కూడా అదే జరుగుతుంది. అది కాస్ట్లీ రైస్, అందరూ చక్కగా మంచిగా తినాలని చెప్పి మంచి రైసు ఏర్పాటు చేసి పెడతా ఉంటుంటే నీకు ఎంత కావాలితే అంత వేయించుకోవచ్చు కదా. ఏం చేసుకుని అలాగా ప్లేటు పాడేస్తూ ఉంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా. నేను భోజనం చేసేటప్పుడు తెలుస్తూ ఉంటుంది, కొంతమంది చూస్తూ ఉంటారు, పాస్టమ్ గారు కూడా చూస్తూ ఉంటారు, చాలా క్లీన్గానమాట. ఇంకా అంతా కూడా ఏది కూడా అలాగనంటే ఈయనకి ఇది ఎక్కువ, ఇక పిసినారుడేట్రా బాబు, మొత్తం ఆవు తినేస్తాడు రే బాబు అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఒక విషయం యేసయ్య చెప్పారు, 5 రొట్టెలు 2 చేపల సన్నివేశంలో మిగిలిపోయిన మొక్కలను కూడా ఏం చేయమన్నాడు ఆయన. జాగ్రత్త, మిగిలిపోయిన మొక్కలు ఎందుకు ప్రభు అని వచ్చే శిష్యులు ఎత్తండి అన్నాడు అంతే. అంటే దేనిని ఏం చేయకూడదు. కొన్ని వాక్యాలు మనకు వెంటనే ఏమైపోవాలన్నమాట, స్టాంప్ పడిపోతే అప్పుడు అది గిన్నె పట్టుకెళ్ళి పడేస్తున్నాం మనకి, వెంటనే నీకేమి రావాలి, అప్పుడు మొత్తం అన్నీ కూడా తినేస్తాం అనమాట. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే ఏం జ్ఞాపకం రావట్లేదు నీకు, వాక్యం జ్ఞాపకం రావటం లేదు. ఆ వాక్యం గుర్తుకొస్తే అప్పుడు అయ్యి బాబోయ్ ఏది నష్టపరచకూడదట, శుభ్రంగా మలమల మాడిచేస్తాడు దేవుడు, అప్పుడు తెలుస్తుందని చెప్పి ఇది అవ్వాలి. కాబట్టి రోజు కొన్ని అవసరతలు మనకు ఉన్నాయి, కొన్ని దేవుడు ఇచ్చాడు మనకి, వాటిని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి అలాగే మనము వాడుకోవాలే తప్ప వాటిని ఏం చేయకూడదన్నమాట, దుర్వినియోగము. ఏంటి అవసరాలు త్వరగా చెప్తాను. మొట్టమొదటిది, అభివృద్ధికి అవసరాల్లో మొదటి అవసరం ఎవరు అనంటే ప్రభువు. మొదటి అవసరం ఎవరు చెప్పండి,
ప్రభు మన యేసయ్యే అవసరం. చెప్పాలంటే మన క్రీస్తే మనకు గొప్ప అవసరం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో యేసయ్య చెప్పారు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును లేక అభివృద్ధి చెందును అనే అర్థం వస్తుంది. కాబట్టి రోజు అభివృద్ధికి మొదట అవసరం ఎవరు అని అంటే మన ప్రభువు అయిన యేసయ్య. ఆయనే మన అవసరం. ఆయనే మన అవసరం. కాబట్టి ఆయన్ని మనం ఏం చెయ్యాలన్నమాట? ఆయన్ని కలిగి ఉన్నటువంటి మనము ఆయనతో మనం ఏమవ్వాలి అని అంటే అంటుగట్టబడాలి. చెప్పండి, ఏం చేయబడాలి? ఎంత చక్కగా ఉంది అక్కడ. ద్రాక్షావళిని నేను అంటున్నారు ఆయన. మనం ఎవరం అన్నమాట? తీగ. ఈ తీగ ఏమవ్వాలి? ద్రాక్షావళితో ఏం చేయాలి? అంటుకట్టబడినప్పుడు ఏమవుతుంది? అది నాకు వేరుగా ఉండి, ప్రభువుకు వేరుగా ఉండి, దేవునికి వేరుగా ఉండి మనం ఏం చెందలేం. చాలామంది అనుకుంటున్నారు, నేను ఎలాగైనా అభివృద్ధి చెందేస్తానండి, ఎత్తులకు పై ఎత్తులేసి నేను ఎలాగైనా ఎదిగిపోతానండి అని అంటే వల్ల అవ్వదు. దేవునితో మనము కనెక్ట్ అవ్వకుండా, దేవునితో మనం అంటుకట్టబడకుండా ఏం చెందలేమనంటే అభివృద్ధి చెందలేం. ప్రభువు లేకుండా, ఆయనతో అంటుకట్టబడకుండా మన సొంత జ్ఞానముతో మనమేమీ చేయలేం, అభివృద్ధి చెందలేం. అందుకని అభివృద్ధికి మొదట అవసరం ఎవరు చెప్పండి? ప్రభువు. ఆయనతో మనము మొదటిది. రెండవది వాక్యం మన అవసరం. అది వాక్యం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ సంఘానికి ఏం చెప్పారు ఒక్కసారి చదివి పెట్టండి. ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన విన్నారు, మనుషుల వాక్యమని దాన్ని ఎంచక నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని మీరు అంగీకరించారు గనుక మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, ఆఖరి మాట చదవండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి, అభివృద్ధి అనే మాట అక్కడ పెట్టుకోవచ్చు. కలిగించుచున్నది. హల్లెలూయా. రెండవ అవసరం ఏంటి చెప్పండి? వాక్యం. చిన్న మాటలండి, మీరు అర్థం చేసుకోండి. ప్రభువు మన అవసరం. ఆయనతో ఏం చేయబడాలి? అంటుకట్టబడాలి. రెండవది వాక్యము లేకుండా మనం ఆత్మీయంగా ఎదగాలి అని అంటే వాక్యము తప్పనిసరి. వాక్యము లేకుండా చెప్పండి మనం ఏమవ్వలేం? అభివృద్ధి చెందలేం. నీరు లేకుండా చెట్టు ఏమవ్వలేదు, ఎదగలేదు కదా. ఆ చెట్టు ఎదగాలంటే రోజు ఏం పోయాలి దానికి? సంవత్సరానికి ఒకసారి వేస్తానంటే ఎలా కుదురుతుంది? వెయ్యాలి ప్రతిరోజు. నీరు లేకుండా చెట్టు ఎలా ఎదగలేదో అలాగే వాక్యము లేకుండా మనం కూడా ఆధ్యాత్మికంగా ఏ విషయంలోనూ కూడా ఏమవ్వలేము. అందుకనే కీర్తన 1, 2, 3 వచనాలు మనందరికీ తెలుసు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చు. కాబట్టి ఈరోజు వాక్యం చాలా అవసరం అండి మనకి. ఈ అవసరాన్ని గుర్తించాలి, ఈ లీడ్ మనం గుర్తించాలి. ఈరోజు వాక్యం అవసరం చాలామందికి అర్థం కావట్లేదు. చదవాలేంటి అలాగే చెప్తూ ఉంటారులే పాస్టర్ గారు. ప్రతిరోజు చదవాలంటే ఎలా కుదురుతుంది? అలాగనుకుంటే ప్రతిరోజు తినాలనంటే ఎలా ఉంటుందండి? ఎన్ని ఇడ్లీలు మిగిలిపోతాయి? అసలు పొద్దున టిఫిన్ వేసే పని ఉండదు నిజంగా. మధ్యాహ్నం భోజనం వండే కూడా ఉండదు. ఇక తినలేకపోతున్నాం, ఏం తింటాంలే రోజుని అని ఇంట్లో వాళ్ళు అన్నారనుకో, వండే వాళ్ళకి ఇంకా ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అది మాత్రం కుదరదు. ఎప్పటిదప్పుడే ఏమవ్వాలట అండి? మిల్లులో పడిపోవాలట కదా. అలాగా శారీరకంగా మనము మన పనులు చక్క పెట్టుకోవడానికి, అంటే తినడం నేను తప్పంటలేదమ్మా, తినకపోతే ఎలాగా? బతకాలంటే ఏం చేయాలి? తినాలి కదా. మనం బతకాలి, బండి నడవాలి, ప్రయాణం చెయ్యాలంటే ఏం చేయాలి? దీనికి మేత పెట్టాలి కదా, పంపించాలి కదా. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం బలపరచబడి అభివృద్ధి చెంది లావయ్యి చక్కగా దేవునిలో ముందుకు సాగాలనంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము చదవాలి, వాక్యాన్ని మనము ధ్యానించాలి, వాక్యాన్ని మనము వాక్య ప్రకారంగా జీవించాలి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అవసరమా కాదా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి భలేగా చెప్పేస్తాం. మరి ఈరోజు ఎంతమంది చదివారు?
అదేనండి అయ్యగారు, కంగారు అయిపోతుందని త్వరగా వచ్చేసామండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేంటండి పని? చదివేస్తామండి, కీర్తనలే కదండి, తర్వాత సామెతలే కదండి. ఏ హెచ్కేలేనండి కొంచెం కష్టంగా ఉంటుందండి. ఏమండి అక్కడక్కడ ఏమండి పెద్ద పెద్ద అధ్యాయులు అంటే చాలామంది టచ్ చేయరు అనమాట. అలాగ వేలెట్టుకుని ఏమండి చదువుకుంటా పోతూ ఉంటారు. కాబట్టి ఏమండి మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా వాక్యం కూడా ఏంటి మనకి అవసరం, నీడ్ అనమాట. ఇది గుర్తించాలి. ఆత్మీయంగా నేను బలపడడానికి ఏంటని గ్రహించాలి. ఏదో ఏమండి అగ్నిలో నుండి ఒక కొరువులా బయటపడడానికి సరిపోద్దలే అని అనుకుంటే ఇంకెలాగండి, ఎప్పుడు మనం వర్ధిల్లుతాం అనే విషయాల్లో. కాబట్టి అభివృద్ధికి అవసరాలు ఒకటేంటి చెప్పండి? ప్రభువు, రెండవది వాక్యము, మూడవది సంఘము. మూడవది ఏంటి చెప్పండి? సంఘము. ఎబ్రీ పత్రిక 10:24 చూడకుండా చెప్పాలి. కంటత వాక్యం, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుకొనుట మానక. ఆ దినం అంటే ప్రభు దినము సమీపించే కొలది ఇంకా అది మరి ఎక్కువగా మీరు అలాగ చేయండి చాలు. ఏమండి మూడవది, ఏమండి మనం అభివృద్ధి ఆధ్యాత్మికంగా అన్ని రీతులుగా వర్ధిల్లడానికి మూడవ అవసరం ఏంటంటే సంఘం. సంఘం సంఘం అంటే ఏమిటి? ఏమండి సంఘం అంటేనే దేవుని బిడ్డల సముదాయం, దేవుని బిడ్డలతో సహవాసం. ఇది చాలా మనకి అవసరం. ఎప్పుడు అవసరం? మాట్లాడరే అమ్మా. ఈ దినాల్లో చాలా అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఇప్పుడు గడిచిన దినాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వెళ్ళిపోయినటువంటి రోజులన్నీ ఏ రోజులట? వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వచ్చే రోజులన్నీ ఏ రోజులు? పోయే కాలం అంటారు చూడండి ఒక్కోసారి ఒక్కొక్కళ్ళు. కాబట్టి అలాగే ఇంకా రాబోయే రోజులన్నీ ఏ రోజులు అనమాట. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది దినములు, ఆమోసు గ్రంథములు. ఇది చెడు కాలము. ఏ కాలము? తిమోతి అంత్య దినములు. ఇవన్నీ ఇలాగ ఉంది. ఇవన్నీ భయంకరమైన రోజులండి, గడ్డు దినాలండి. నిన్న ఒక సంఘటన చదివాను, ఒక వార్త. రోజు తాగి వస్తున్నాడంట భర్త. ఏమండి భరిస్తుందంట, అలాగే చేస్తాను, అలాగే వేగిస్తుందట. మహబూబ్ నగర్లో ఎక్కడో జరిగిందనమాట. ఇంక రోజు తాగొస్తాడు. తాగి ఏమండి వచ్చేసి తిట్టేసి అవన్నీ కక్కేస్తాడు కదండి ఒక్కొక్కడు. శుభ్రంగా అన్నీ గత్తర చేసి మొత్తం పడుకున్నాడు అనమాట. ఇంక ఈ మనిషి అండి ఓపిక బట్టి ఏమంటే సహనం కోల్పోయింది. ఇంకా గుండ్ల మీద కూర్చుందండి. ఇంకా మరి ఏమైపోయిందో, ఏమి ఆవిడ మీద పూనిందో తెలియదు. కానీ ఇక ఒరే నీతో పడలేకపోతున్నాను రా నేనని చెప్పి ఏమండి ఇక గుండ్ల మీద కూర్చుని పీకట్టుకుని నులివేయడమే కాదు, చంపేసి మంచి క్రియేట్ చేసింది అనమాట. అయ్యో బాబోయ్, నా దేవుడు ఇంకేముంది, నిన్నటిదాకా జ్వరం ఏదో అన్నాడు, ఇలాగైపోతాడని చెప్పి అనుకోలేదు నాయనో అని చెప్పి ఉంటాయి కదా కొన్ని ఏడుపులు. అలాగనంటే వాళ్ళ బంధువులు వచ్చారటండి. వాళ్ళు వచ్చి ఎవడో ఒకడు ఉంటాడు కదా, అందరూ ఒకేలా ఉండరు. ఒరే నీకు సరిగ్గా చూసావా, పీకి దగ్గర చూసావా, కొంచెం ఏదో దెబ్బల కింద కొంచెం చారల కింద వస్తున్నాయని చెప్పేసానండి. మాకు అనుమానంగా ఉందని చెప్పి మొత్తం మీద ఏం చేశాడు అనమాట, కేసు వేసాడు. పోలీస్ స్టేషన్లో మొత్తం వచ్చారు. మొత్తం చేస్తే అప్పుడు అర్థమైపోయింది ఈవిడ్ని జైలుకి తీసుకెళ్ళి ఏమండి వాళ్ళ విధానంలో చేస్తారు కదా, అప్పుడు చెప్పేసింది. ఇంకా భరించలేక నేనే ఏం చేశానండి, జాగ్రత్త. ఏమండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఏమండి ప్రియమైన దేవుని రోజులు రివర్స్ అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రివర్స్గా జాగ్రత్త. అలాంటి పరిస్థితులు అంటే నేను జస్ట్ ఏదో జ్ఞాపకం, అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నామని చెప్పడానికి. ఇది చెడు కాలము, భయంకరమైన దినాల్లో, అపాయకరమైనటువంటి దినములలో ఉన్నాం కనుక కొందరు మానుకుంటున్నట్లు మనము సమాజంగా కూడుకోవడం ఏం చేయకూడదట. ఏమంటే మనం ఆత్మీయ అభివృద్ధికి స్థానిక సంఘం అనేది తప్పనిసరి అండి. మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి వినాలి జాగ్రత్త. ఆఖరి మాటలు, ముగింపు మాటలు, చివరి మాటలు. ఏమన్నా మనం ఆత్మీయంగా అన్ని రీతులుగా అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా మనకి ఏం అవసరం అని అంటే స్థానిక సంఘము అవసరం. ఏ సంఘం చెప్పండి? స్థానిక సంఘం అవసరం. సంఘముతో మనం ఎప్పుడు ఏం కలిగి ఉండాలి? సంబంధము కలిగి ఉండాలి, సహవాసము కలిగి ఉండాలి. ఏమంటే మనము సంఘముతో సంబంధము సహవాసం లేకుండా ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందలేం. స్థానిక సంఘము కలిగి ఉండాలి. ఏమంటే సంఘ కాపరిని కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి, లేకపోతే మనం నష్టపోతాం. జాగ్రత్త. ఎవరైనా సంఘ ఏమండి కాపరిని కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా అవసరం అన్నమాట. ఈరోజు చాలామంది అనుకుంటారు మాకు సంఘంతో పని లేదు, పాస్టర్ గారితో పని లేదు, కానీ ఒక్కో టైంలో వస్తుంది. అప్పుడు మాత్రం
అయ్యి బాబు మీరే చెయ్యాలండి బాబు, మీ చేతుల మీదలే. చూసారా? అంటే ఈరోజు కొంతమంది అవసరాలకి అలా ఉండకూడదు, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి కేవలం అవసరంలోనే కాదు, కష్టంలోనే కాదు, ఇరుకులో అన్ని సమయములలో ఏమండి మిమ్మల్ని పట్టించుకుని మీ కొరకు ప్రార్థించేది ఎవరు అనంటే గనక సంఘము, సేవకుడు. కాబట్టి నువ్వు కూడా ఎప్పుడు సంఘముతో, సేవకునితో చెప్పండి ఏమి కలిగి ఉండాలి? సహవాసం, సంబంధం కలిగి ఉండాలి. తప్పనిసరి అది. ఏమంటే కేవలం కొన్ని కార్యక్రమాల్లో వస్తూ ఉంటారని కొంతమంది, పెళ్ళి ఆవిడ అయ్యగారు మీరే చెయ్యాలి, లేకపోతే ఎవరో మీరే తీసుకెళ్ళాలి, ఎవడు మీరే కేక్ కట్ చేయించాలి అని కేవలం దీని కొరకేనా? ఇదేనా? మరి మిగిలినటువంటి సమయాలలో నీకు సహవాసం వద్దా? ఏమంటే ప్రార్థనలు వద్దా? ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఏమంటే విషయములను నువ్వు తెలుసుకోలేవా? ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయముగా ఏమంటే క్రమశిక్షణ లేని వారిగా మిగిలిపోతాం మనం. సంఘము, సహవాసం లేకపోతే ఆత్మీయంగా చెప్పండి ఏముండదు అనమాట, క్రమశిక్షణ ఉండదు. ఏమండి నైతిక విలువలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందడానికి ఏం అవసరం అనంటే గనక సంఘం. చెప్పండి ఏం అవసరము? సంఘం. అంటే ఆ సంఘంతో మనం ఎప్పుడు ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. కడవరి దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. దేవుని రాకడా మన పోకడా రెండు తెలియదు గనుక ఆ దినము సమీపించే కొలిది ఇంతకు ముందు చేసినటువంటి భక్తి కంటే, ఇంతకు ముందు చేసిన ప్రార్థనల కంటే, ఇంతకు ముందు ఏమంటే దేవునిలో నడిచిన విధానముల కంటే ఇంకా ఇప్పుడు ఏమవ్వాలనంట, మరి ఎక్కువ అవ్వాలి. తగ్గిపోతున్నారు ఈరోజు చాలామంది, చల్లారిపోతున్నారు ఈరోజు చాలామంది. ఇదివరకే కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంది. ఏమండి ఈ కడవరి దినాలు ఇంకా ఎక్కువ అవ్వాలంటే తక్కువ అవుతున్నారు. ఇటు మరి ఆలోచన చేయండి. మన అభివృద్ధికి మూడవ అవసరం ఏంటనంటే, ఏమండి చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సామెతలు 11:24, ఇది ఆఖరి మాట. 4 మాటలు, 3 ఆటంకాలు, 4 అవసరాలు, కలుపుకుంటే 7. ఏమండి మనకు దేవుడిచ్చేటువంటి అభివృద్ధుల్లో 7 రకాల ఆలోచన చేసినట్టు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. చాలు, చివరి మాట. ఏమండి ఈరోజు మనం ఆధ్యాత్మికంగానైనా అన్ని రకాలుగానైనా అభివృద్ధి చెందాలనంటే 4 అవసరం ఏమిటి అనంటే వెదజల్లుట. ఏం చేయాలటండి? వెదజల్లి ఏమయ్యారంట? అభివృద్ధి పొందిన వారు కలరు. అంటే అభివృద్ధి ఎందులో ఉంది? వెదజల్లడంలో ఉంది. వెదజల్లడం అంటే ఏంటి? విత్తడం. వెదజల్లడం అంటే ఏంటండి? విత్తడం, విత్తాలి. ఏమండి విత్తితేనే మనం ఏం చేయగలుగుతాం? కోసుకుంటాం కదా, విత్తినోళ్ళే. ఏమండి విత్తకుండా ఏమొస్తుందండి? ఇప్పుడు ఉదాహరణకి మామిడి టెంక మనం విత్తామనుకో, భూమిలో ఏమొస్తుంది? అంతే కదా. బొబ్బాయి విత్తనాలు ఉంటాయి, అవి విత్తామనుకోండి ఏమొస్తుంది? అలాగున్నాయి. మనం ఏది విత్తితే మనము విత్తినటువంటి దాన్ని మనము కోసుకుంటాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కూడా నీవు విత్తేటువంటి బిడ్డగా ఉండాలి. ఇక్కడ ఏమండి వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అన్న ఆ మాట తర్వాత మరొక మాట ఉందో చూసారా? అది మరొక తర్జుమాలో ఏమని ఉందనంటే, మరొక తర్జుమాలో ఎలా ఉందన్నమాట, ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి, ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు ఉన్నారట. ఏమైన వారు ఉన్నారట అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి పొందిన వారు ఉన్నారు, దరిద్రులైన వారు ఉన్నారు. ఎవరు అభివృద్ధి పొందుతారు? జల్లిన వారు. ఎవరు దరిద్రులు అవుతారు? ఇవ్వవలసిన దానికంటే, నువ్వు ఇవ్వవలసినవే చాలా ఉన్నాయి ఇక్కడ. వాటి దగ్గరే నువ్వు నమ్మకత్వం లేవు. అన్నీ ఏమండి ఎవరో అంటారు చూడండి, గుడి సాలదు, గుడిలో ఉన్న లింగం సాలదు అన్నట్లుగా అన్నీ మింగేస్తున్నావు నువ్వు. ఏమండి 10వ భాగము ఎవరి సొమ్ము? బాబుగారి సొమ్మ. ఏమండి ప్రేమిది ఆ బాబు గారు పరలోకపు తండ్రి సొమ్ము. అది ఎంతమంది తినేయట్లేదు ప్రేమిది? ఆలోచన చేస్తే ఇలాంటివి చెప్తే కొంతమందికి కష్టంగా ఉంటుంది, కానీ నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు ఇవి. ఒక ఆయన అంటున్నాడు, ప్రేమిది ఒకప్పుడు అలా చెప్పిన ఆయనే ఇప్పుడు వాళ్ళ గుళ్ళో వాళ్ళందరూ కూడా ఏమండి ఇస్తూ ఉన్నారు, ఈయన తీసుకుంటున్నాడు, వాటి గురించి కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు వాక్య సత్యం తెలిసిందండి. 10వ భాగం అనేది ఎవరి సొమ్ము చెప్పండి? ఏమండి మీరు దాని గురించి చెప్తున్నప్పుడు ఏమండి పాస్టర్ గారు కానుకల గురించి చెప్పారనే ఆలోచన కొంతమంది కలుగుతారు. అది సరైనటువంటి ఆలోచన కాదు. నేను ఒక మాట చెప్పనా, 10వ భాగం ఎవరైతే తీస్తూ ఉన్నారో నమ్మకంగా వాళ్ళని వెళ్ళి మీరు అడగండి.
నేను చెప్పడం కాదు, వాళ్ళని మీరు వెళ్ళి అడగండి. ఎందుకు దేవుని భాగం దేవునికి ఇవ్వాలి అని అంటే, ఏమంటే దేవుని భాగం మనం దేవునికి ఇవ్వడం ద్వారా ఏమంటే మిగిలినటువంటిది ఏదైతే ఏమంటే వందలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వంతు నీవు దేవుడికి ఇచ్చేసావు, ఒక భాగం ఇచ్చావు, ఇంకా నీ దగ్గర ఎంత ఉంది? 90 ఉంది. ఈ 90ని దేవుడు ఏం చేస్తాడనమాట? వృద్ధి చేస్తాడు. ఈ 90ని దేవుడు ఏం చేస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమండి ఆశీర్వదిస్తాడనమాట. ఏమంటే దానికి ఒక కాపుదల ఇస్తాడు, ఒక భద్రతని ఇస్తాడు. దానినే దేవుడు నూరంతలుగా ఇస్తాడు. ఇది ఎరిగినటువంటి కోల్గేట్ తెలుసు కదా ఆయన సాక్ష్యం. ఆయన మనమందరం ఏం చేస్తామంటే కేవలం దశంభాగం ఇస్తాం, కానీ ఆయన ఏం చేస్తున్నాడట? దశంభాగం ఆయన తీసుకుంటున్నాడట, మిగిలిందంతా దేవునికి ఇస్తున్నాడంట. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కోల్గేట్ గూగుల్లో కొట్టండి, వస్తుంది అవసరమైతే. నేను చెప్పే మాట సరైనది కాకపోతే. దశంభాగం ఆయన తీసుకుని మిగిలినంతా దేవుడికి ఇస్తున్నాడు. ఈ దశంభాగమే ఏమైపోయింది? ఆయనకి కోట్లు అయిపోయి కూర్చుంది. ఈరోజు కొంతమందికి ఏం తెలియదు అనమాట, దేవుడికి ఇవ్వడం తెలియదు. వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే వాళ్ళు ఏమంటే తినడానికో, వాళ్ళు ఏదేదో చేయడానికో చాలా ఇదైపోతూ ఉంటారు. కానీ కొంతమంది దేవుని దగ్గరకి ఏమంటే ఇచ్చే చేతులు రావు. 5 రొట్టెలు 2 చేపల విషయంలో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని ప్రభు అడిగితే చాలామంది ఉన్నారు అక్కడ, ఉండే ఉంటాయి. కానీ ఎవరు వచ్చారనమాట? ఓ చిన్న పిల్లోడు వచ్చాడు, చూసారా? అందుకని దేవుడు ఒక అద్భుతం చేశాడు అక్కడ. కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి వారెవ్వరూ కూడా చెప్పండి ఏమవ్వరు అనమాట? దరిద్రులు అవ్వరు. ఏమంటే దేవునికి ఇచ్చి చెప్పండి, దరిద్రులైన వారు కానీ, దేవునికి ఇచ్చి ఏమండి లేనోళ్ళైన వాళ్ళు కానీ, దేవునికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరో కూడా ప్రపంచంలో లేరు. ఇచ్చి ఆశీర్వదించబడిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి. వెదజల్లి ఏం చేయాలట? విత్తితేనే కోసుకుంటాం. విత్తంది ఎక్కడొస్తుందండి? కక్కురితోడు ఒకడు ఉన్నాడట, ఇదివరకు చెప్పాను కదా, విత్తనాలు ఒడ్లు కూడా ఆడించేశాడంటాడు. కక్కురితోడు ఏ ఒడ్లు ఆడించేశాడు? విత్తనాలు ఒడ్లు కూడా ఆడించేశాడట. ఇంకా విత్తనాలు ఒడ్లు ఆడించేస్తే పంట ఏమేస్తాడండి? ఈరోజు కొంతమంది ఉంటారనమాట, అలా ఉండొద్దు. దేవునిది దేవునికి ఇవ్వండి. యేసయ్య చెప్పారు, దేవునిది దేవునికిని, కైసరుది చేయండి. ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వాలి దేవుడికి ఇవ్వండి. ఇస్తే ఆయన ఏమీ కూడా అచ్చి ఉండేవాడు కాదు. నువ్వు ఎంత ఇచ్చావు లెక్కలు కట్టుకో, అన్నాట్లకి వడ్డీ కాదు, డబల్ వేసి మరి ఆయన ఇచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అసలు ఈ నెల వాగ్దానం ఏంటి? అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను. అత్యధికం అంటే అర్థం ఏంటి? అత్యధికం అంటే 2 అంతలు అని అర్థం. 2 అంతలు అధికము. యోబును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే అధికంగా దేవుడు దీవించబోతున్నాడు. నీ నమ్మకత్వం కోల్పోకు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి మనము నమ్మకంగా ఉంటే దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడు. ఇస్సాకు గురించి మనకు తెలుసు కదా. ఇస్సాకు ఆ సంవత్సరమున పొలములో విత్తనము వేసి 100 ఫలం పొందాడట. చెప్పండి ఏం పొందాడండి? విత్తనమేమో ఒకటేసాడు, కానీ ఫలం ఎంత వచ్చింది? విత్తిన వాళ్ళు 100 ఫలాన్ని పొందుకుంటారు. విత్తాలి. ఏమండి దేవుని యొక్క సన్నిధిలో వెదజల్లే బిడ్డగా ఉండాలి. ఏమండి అప్పుడు అభివృద్ధి నీ జీవితంలో ఖచ్చితంగా చూస్తావు. అభివృద్ధికి 4 అవసరాలు చెప్పాను. మొదటిది ఎవరు చెప్పండి? ప్రభువు. అంటే ఆయనతో ఏమవ్వాలి? రెండవది వాక్యం. ఆ వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి, ఆ ప్రకారంగా జీవించాలి. 3 సంఘం. సంఘముతో ఎప్పుడు ఏం కలిగి ఉండాలి? సహవాసం, సంబంధం కలిగి ఉండాలి. అది చాలా అవసరం ఈ రోజుల్లో మనకి. 4వది వెదజల్లాలి, విత్తాలి. విత్తే మనసు, విత్తే అనుభవం కలిగి ఉండాలి. నువ్వు విత్తితే దేవుడు 100 పంట నీకు ఇస్తాడు. విత్తనదే మనం ఏం చేయలేం చెప్పండి? కొయ్యలేం కదా, పంట కూర్చుకోలేం కదా. ఈ శ్రేష్టమైన ఏమండి ప్రియమైన దేవుని బిడ్డల అవసరాలు నేను అంటాను. ఏమండి ఈ యొక్క మరి 4 ఏమండి అవసరాలు మన అనుభవాలుగా మార్చుకుంటే, ఈ అవసరాలని మన అనుభవాలుగా మార్చుకుంటే నిశ్చయముగా నా దేవుడు ఈ జూలై మాసానికి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో ఆయన నెరవేర్చబోతా ఉన్నారు. అత్యధికముగా నేను మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాను. ఎలాగ అభివృద్ధి పొందిస్తారట? 7 రకాల అభివృద్ధులు చెప్పాను. ఏమండి ఆ అభివృద్ధికి కలిగే ఆటంకాలు ఏంటో చూసాం, అభివృద్ధికి కలిగే అవసరాలు ఏంటో చూసాం. ఆటంకాలను ఏం చేద్దాం? అధిగమిద్దాం. అవసరాలను ఏం చేద్దాం? అవసరాలను ఏం చేయాలి? అనుభవాలుగా మార్చుకుని
ప్రియమైన దేవుని బిడ్డలారా జీవిస్తే ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చబోతున్నారు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.